నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సో విలువలు నేర్పించే మతం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం, హిందూ మతం. విలువలు ఖచ్చితంగా నేర్పించాలా. విలువలు నేర్చుకున్న వ్యక్తి ఎటువంటి ఇబ్బంది కలుగజేయడు సమాజానికి. సమాజం అంటే ఏదో అనుకోకూడదు. సమాజం మన మధ్యలోనే ఉంది. మన ఇంటి నుంచే మొదలు కావాలి. ఏదన్నా మొదలు కావాలంటే మొట్టమొదటి మన ఇంటి నుంచి మొదలైతే అది మన కాలనీకి వస్తుంది, కాలనీ నుంచి జిల్లాకు పోతుంది, జిల్లా నుంచి జాతీయ స్థాయికి పోతుంది, అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంది. కాబట్టి ఇంట్లోనే మనము మన పిల్లల్ని ఒక క్రమశిక్షణగా పెంచామంటే సమాజం బాగుపడుతుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఐక్యత. సో సార్ చెప్పారు ఇప్పుడు ఐక్యంగా ఉండాలని. ప్రతి ఒక్కరు కూడా మనకెందుకులే, ఏదైనా జరిగిందనుకోండి సంఘటన, మనకెందుకులే అని వెళ్ళకూడదు. సో ఆ సంఘటన ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. సో ఐక్యమత్యమే బలం అంటాం. బలవంతుడు నాకేమన పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము తలిచీమల చేత చెక్కి చావడి సుమతి అని సుమతి శతకంలో పద్యం ఉంది. ఆ పద్యాన్ని పిల్లలకు నేర్పించాలా. విలువలు సుమతి శతకం, వేమన శతకం, ఆ పద్యాలని చాలామంది పిల్లలు ఈ రోజుల్లో కాన్వెంట్లకు పోతున్నారు. ఆ స్కూలు ఈ స్కూలు కాన్వెంట్ అంటారు. సో అక్కడ విలువలు ఉండవు, నైతికత ఉండదు, ఈ పద్యాలు ఉండవు. సో చాలా విస్మరిస్తున్నారు. దానివల్ల మన హిందూ ధర్మం తప్పటడుగు వేస్తోందని నా అభిప్రాయం. సో ఆ విలువల్ని పెంపొందించేది ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలా. మన ఇంట్లో నుంచే ప్రతి ఒక్క విషయం కూడా తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కూడా పిల్లలకి చెప్పాలా. పిల్లలు ఈ రోజుల్లో అందరూ కూడా రీల్స్ చూస్తున్నారు. చాలా వరకు చిన్న పిల్లలంతా కూడా రీల్స్ చూసి సమాజాన్ని చెడిపేస్తున్నారు. సో వాళ్ళకి మెంటల్ స్ట్రెయిన్ కూడా ఉంది ఆ రీల్స్ చూడడం వల్ల. ఆ రీల్స్ కాకుండా మంచి మంచి కథలు, బాలమిత్ర చంద్రబాబు కథలు చదువుకొని వచ్చినాం మేము చిన్నప్పుడు. అలాంటి కథలు నేర్పించాలా. నీతి కథలు, విక్రమార్కుడి కథలు నేర్పించాలా. భట్టి విక్రమార్కుడి కథలు, తెనాలి రామలింగుడి కథలు నేర్పించాలా. వాటిలో ఎంతో నీతి ఉంది. ఆ నీతి నేర్చుకున్న వ్యక్తి సమాజంలో ఎంత ఎత్తుకు ఎదుగుతాడంటే అంత ఎత్తుకు ఎదుగుతాడు మిత్రులారా. ఆ నీతి వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ సమాజంలో. సో వాల్యూ పోతున్నది. వేరే దేశస్తులు మన దగ్గరకు వచ్చి, మన ఇండియాకి వచ్చి, మన భారతదేశానికి వచ్చి మన విలువలు వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప మనం పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోయి మన విలువలు మనం విస్మరిస్తున్నాం. కాబట్టి సమిష్టిగా మనం ఏదన్నా పోరాడాలా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం, భాగ్యనగర్ కాలనీ టీంకు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా లక్ష్మీనారాయణ రెడ్డి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. నమస్తే. ప్రతి హిందూ ఒకే ఒక వ్యక్తిని పలకరించాలన్నప్పుడు జై శ్రీరామ్ మన గుండెల నిండుగా ఎప్పుడైతే బలవంతంగా మాట్లాడతామో మనం హిందుత్వం, మన హిందూ బలం బయటపడుతుంది. హిందుత్వం అంటే మతం కాదు, హిందుత్వం అంటే మతం కాదు, మానవత్వాన్ని మనిషిలో లేపేటటువంటి అక్షర జ్ఞాన జ్యోతి మన హిందుత్వంలోనే ఉంది. ఏదైతే భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ నాకు బోధించాడో ఆ బోధనలో చదివితే ఆ యొక్క బోధనలో మతం అనేది ఉండదు, మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని లేపుతుందని తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇప్పుడే సార్లు చెప్పారు కాబట్టి ఒక సాంప్రదాయం చెప్తున్నా. హిందూ అంటే మనము నుదుట కుంకుమ ధరించిన ప్రతి ఒక్కరు కూడా హిందువే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనలో ఉన్నటువంటి సప్త నాడులు, మన శరీర భాగాన్ని ఆవహించినటువంటి సప్త నాడులను కూడా కదిలించేటటువంటి జ్ఞాన నేత్రం ఒకేసారి ఉంటుంది. ఆ పరమశివునికి కూడా అక్కడే జ్ఞాన నేత్రం ఉంటుంది. కాబట్టి కుంకుమ ఎంత ధరిస్తే భగవంతుడి యొక్క రక్షణ అంత బలంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో ముందుగా భారతీయులు అంటే, భారతదేశం అంటే భరతమాత. ఎంతో మంది పురుషులున్న భరతమాతే మనకు మిన్న. అలాంటి తల్లి, ఆ తల్లి స్థానంలో ఈ యొక్క వేదిక మీదకి మనం ఒక మహిళను ఆహ్వానించుకున్నాం. పెనుదూరి సత్య గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. గురించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. మనం భారతీయులం. మనం మన భారతదేశంలో అన్ని ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మనము పాటిస్తున్నాం. కానీ మన పిల్లలకు మాత్రము ఏం చెప్తున్నాం? గుడ్ మార్నింగ్ అని చెప్పండి అంటున్నాం. తల్లిదండ్రులమైనట్టు మనమే శుభోదయం అని నేర్పించడం లేదు, తల్లిదండ్రులకు నమస్కారం చేయండి అని కూడా చెప్పడం లేదు. ఇలాంటి అలవాటు మనకు
కష్టపడాలి. అలాగే నేను చెప్పలేను. ధన్యవాదాలు. ప్రపంచంలో గుర్తెరిగినటువంటి దాదాపు 215 నుంచి 225 దేశాలు ఉంటాయి. 4200 మతాలు ఉన్నాయి. 6500 భాషలు ఉన్నాయి. 750 కోట్ల మంది జనం ఉన్నారు. ఇంతమంది ఉన్నా 225 దేశాలు, ఏ దేశం ఆ దేశ ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ప్రతి దేశం ఆ దేశం యొక్క బాగోగుల గురించి మాత్రమే ఆలోచన చేస్తుంది. 730 కోట్ల జనాభాలో 225 దేశాలలో తన దేశం గురించే కాకుండా ప్రపంచంలోని ప్రతి మనిషి మానవాళి అభ్యుదయం కోసం ఆలోచన చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప నగరంలో భాగ్యనగరి కాలనీలో జన్మించిన మనమంతా అదృష్టవంతులంగా భావించాలి. ఆధ్యాత్మిక అడ్డ కడప జిల్లా గడ్డ. చాలా అద్భుతమైనటువంటి విషయాలను వీళ్ళంతా చెప్పిన తర్వాత చెప్పడానికి విషయాలు లేవు, చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మామూలుగా అయితే నేను గట్టిగా మాట్లాడేవాడిని, బయట హార్ట్ సర్జరీ చేయడం వల్ల డాక్టర్ మందలించాడు నువ్వు ఉపన్యాసాలు పోవద్దని. ఉదయం కూడా రామకృష్ణ నగర్లో చేసిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. నేను ఉపన్యాసాలు చెప్పకపోతే బ్రతికుంటానే గ్యారెంటీ ఏం లేదు కదా. బ్రతికుంటే లోపల 4 మాటలు చెప్తే ఒక్కరైనా మారితే చాలు, దేశంలో తెలుసుకుంటే సంతోషం నా తప్పనంతే. మన దేశంలో ఈ పరిస్థితి రావడానికి ఇందాక చాలా చక్కగా చెప్పారు. 1863వ సంవత్సరం జూలై నెల 20వ తారీఖున బ్రిటన్ పార్లమెంటులో ఒక వ్యక్తి సమావేశంలో మాట్లాడినాడు. అతనే మెకాలే. మనము ప్రపంచంలో ఎన్నో దేశాలను జయించినట్లుగా భారతదేశాన్ని జయించాలంటే అంత సులభం కాదు. వాళ్ళ దేశంలో ధర్మం చాలా బలంగా ఉంది. ఎవరి పని వాడు చక్కగా చేస్తున్నాడు. బ్రాహ్మణుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, క్షత్రియుడు కానీ. ఆ దేశాన్ని ఆక్రమించాలి అంటే యుద్ధం చేసి మనం కాదు కదా, ప్రపంచమంతా పోయినా కూడా జయించలేదు. మరి వాళ్ళని జయించి బానిసలు చేయాలంటే ఏం చేయాలంటే మొదట వాళ్ళ ధర్మం నుంచి దూరం చేయాలి అని ప్రణాళిక రచించి ఆ దౌర్భాగ్యం చేసిన ఫలితంగా వేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితితోనే కొన్ని సంవత్సరాల పాటు బానిస దాస శృంఖలాలు ఆ తల్లి అనుభవించింది. తర్వాత దేశ నాయకులు ఎంతోమంది తమ ప్రాణాలను గడ్డి పోత కంటే అధ్వానంగా వదిలేస్తే తిరిగి స్వేచ్ఛావాయులు తీసుకుని ఇక్కడంతా మనం ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నాం. జై శ్రీరామ్. ఇంకొక విషయం, కార్ల్ ఎడ్వర్డ్ సాగన్ అనేటువంటి వ్యక్తి మన దేశీయుడు కాదు, విదేశీయుడు. ప్రపంచంలో 28 దేశాల చరిత్రను అధ్యయనం చేసినాడు ఆయన. యూరోపియన్ దేశాలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. మాయా సంస్కృతికి లక్షలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక్క భారతదేశంలో ఉండే సనాతన ధర్మానికి కోట్లాది సంవత్సరాల చరిత్ర ఉంది. రికార్డుగా రాసినటువంటి చరిత్ర ఇది. ప్రపంచమంతా పలక బలపము తీసుకొని చదువుకోవడానికి పాఠశాలకు వెళ్ళిన నాడు అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించిన దేశం ఉన్న భారతదేశం. మనమంతసేపు చరిత్రను అమెరికా కళ్ళద్దాలతో, రష్యా భావనలతో, చైనా సంస్కృతితో ఇలా చదివితే కాదు. ప్రపంచమంతా కూడా మేధా సంపత్తికి నిలయం భారతదేశం, భారతదేశం, భారతదేశం. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించిపోయినటువంటి వాళ్ళే. ఎలా చెప్పగలుగుతారంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఇది కల్పితం కాదు, వాస్తవం. బ్రిటిష్ రికార్డులో హౌస్ ఆఫ్ కామన్స్లో రికార్డ్ అయినటువంటి విషయం. రాబర్ట్ అనేటువంటి ఒక వ్యక్తి మైసూర్ మహారాజ్ టిప్పు సుల్తాన్ మీద యుద్ధానికి పోతే 3 సార్లు యుద్ధం చేసినాడని అతని కోపం వచ్చి ఆంగ్లేయుల ప్రతినిధి రాబర్ట్ అతను ముక్కు కోసేస్తున్నాడు. ముక్కు కోసేస్తే అతను బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఇలా బయలుదేరి వస్తుంటే మన భాగ్యనగర్ కాలనీ పరిసర ప్రాంతాలు ఇక్కడికే నేను చెప్తున్నా. బయలుదేరి వస్తుంటే కుండలు కాచేటువంటి కుమ్మరి కనపడినాడు ఆ రాబర్ట్. ఏమయ్యా నీ ముక్కు ఇలా అయింది అని అడిగినాడు. నా జారి కింద పడినాలే భాగ్యనగర్ కాలనీ ఎంట్రన్స్ దగ్గర. కింద పడితే తెగిపోయి కట్టినట్టు కాదు ఇది, ముఖ్య ఒకటి తక్కువ వేసినాడు, అంతమంది కనుక్కోలేనా అన్నాడు. మన భాష నాకు కాటినా సూర్పనక లక్ష్మణుడు కోసినాడు. మరి కనుక్కున్నావయ్యా నిజమే అన్నట్లా. ఆ రాజు యుద్ధానికి పోయినందుకు కోసేసినాడు అన్నాడు. మరి ఇట్లే నీ దేశానికి వెళ్తావా అన్నాడు. నీ వాళ్ళకి ఏం చేయమంటావు? నువ్వు సరేనంటే నేను నీ ముక్కు రిపేర్ చేస్తాను అన్నాడు. కుండలు కాచేటువంటి వాడు కుమ్మరి. అది ఇట్లా ముక్కుని చేస్తావా అన్నాడు. చేస్తాను అన్నాడు. సరే చెయ్యను. ఈ కుమ్మరైన ఒక చర్మం తీసుకొచ్చి ఆ తోలును ముక్కు మీద పెట్టి 2 రంధ్రాలు ఏర్పాటు చేసి కుట్టేసినాడు. కుట్టేసిన తర్వాత బాగైంది. నీకు ఒక
విషయం చెప్తారా మిస్టర్ రాబర్ట్ ఏంటండి అన్నాడు. నేనైతే నీ ముక్కును కుట్టాను వచ్చిన భాషలో నా తెలివితేటలతో, కానీ చాలా బాగా కుట్టారయ్యా నువ్వు అని అభినందించాడు రాబర్ట్. లేదు, మా దేశంలో ఒక తెగవాళ్ళు ఉన్నారు, అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వాళ్ళు గనక ఇట్లా ముక్కు గనక కుట్టింటే అసలు నిజమైన ముక్క ఇది మళ్ళీ కల్పించినటువంటి కల్పిత ముక్క అని కనుక్కోలేనంత మేధాసనంగా కుట్టగలిగిన వాళ్ళు నా దేశంలో ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? నెహర్ జాతి అన్నారు. నెహర్ అంటే ఎవరో తెలుసా? ఈ రోజు మనం దళితులు అని చెప్పుకుంటున్నటువంటి మాదిగ వాళ్ళకు చరిత్ర కలిగిన దేశం నా భారతదేశం. అంత అద్భుతమైనటువంటి సైంటిస్టులు ఆ రోజుల్లో ఉన్నారు, వాళ్ళు అంత పెద్ద డాక్టర్లు ఉన్నారు. ఇదే విషయం రాబర్ట్ బ్రిటన్ పార్లమెంట్లో పోయి నా ముక్కు ఉనింది, కోయబడింది, తిరిగి అతికించబడింది చూడండి అని అక్కడ రికార్డ్ అయ్యాడు. మన ప్రపంచంలో ఎక్కడో అమెరికా, ఎక్కడో లండన్ ఇవన్నీ ఎందుకండి అని కూడా ప్రశ్నించవచ్చు. మన కడప జిల్లా, మన కడప పక్కనే కలెక్టరేట్ ఉంది. ఈ కలెక్టరేట్లో 1806 సంవత్సరంలో థామస్ మన్రో అనేటువంటి ఆయన కలెక్టర్గా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాడంటే, ఏదైనా సభ్యత, సంస్కృతి, సంస్కారము అనేటువంటి విషయం అమ్మేటువంటి వస్తువే కనుకైతే అది భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఏ దేశంలో కూడా దొరకదని థామస్ మన్రో ఉన్నటువంటి రికార్డ్ గెజిట్ రికార్డులో మనం చూడొచ్చు. 2012 సంవత్సరం నవంబర్ నెల 12వ తారీఖున బ్రిటన్ పార్లమెంటు ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఏ దేశాన్నైనా ఎవరైనా చక్కగా పరిపాలించాడు అన్నా, పరిపాలిస్తున్నాడు అన్నా, పరిపాలించాలి అన్నా ఖచ్చితంగా అతను రామాయణం చదివినవాడై ఉంటాడు, రామాయణం చదివితే పని చేయగలుగుతాడు అన్నాడు. ఇది కూడా రికార్డుల్లో ఉంది. రామాయణాన్ని మనం ఏదనుకుంటాం, కానీ త్రేతాయుగం పోయింది, ద్వాపరయుగం పోయింది, కలియుగంలో వచ్చినా కూడా ఈనాటికి ఎందుకు రామనామ స్మరణ చేస్తున్నామంటే అద్భుతమైనటువంటి సందేశం. శ్రీరామచంద్రుడు కేవలం భారతదేశాన్నే పరిపాలించాడు అంటే అంతకంటే మూర్ఖమైనటువంటి విషయం లేనే లేదు. అద్భుతంగా లోతుగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఇండియా, ఇది సార్ అద్భుతంగా విష్ణు పురాణం చెప్పినారు. వాస్తవం, హిందూ ఇయా 2 సంస్కృత పదాల కలయిక నా ఇండియా. ఇది ఈనాటిది కాదు, ఆంగ్లేయులు పెట్టింది కాదు. దౌర్భాగ్యులు వాళ్ళు మన దేశానికి పేరు పెట్టడానికి, వాళ్ళకు బట్టలు కట్టుకోవడం తెలియని రోజులని చేనేత వస్త్రాలు, బొమ్మలమైన రంగురంగు దుస్తులు ధరించి తయారు చేసినటువంటి దేశం నా భారతదేశం. విమానం ఎవరు కనిపెట్టారా అంటే చదువుకున్నటువంటి బిడ్డ, నా మేనకోడలు ఎవరిని అడిగినా కూడా రైట్ సోదరులని అంటారు. మీరు కాదు, వాళ్ళు కాదు, ప్రిన్సిపల్ గారు కూడా అదే మాట అనాలి. అదంటేనే మార్కులు వేస్తారు, లేకపోతే ఫెయిల్ చేస్తారు. నిజమా కాదా? రైట్ సోదరులు కనిపెట్టింది ఎప్పుడంటే 1903 సంవత్సరంలో కనిపెట్టారు విమానం. వాళ్ళకంటే 5 సంవత్సరాల ముందుగా 1898 సంవత్సరంలో పూనారగణంలో శివకాల బాపూజీ తలపడే విమానాన్ని ఎగరవేసినాడు. కాగానంటే కనుక్కోండి, అడగండి, తెలుసుకోండి. ఇది సత్యం. మన భారతీయుడు ఎగరేసినాడు మొట్టమొదటి విమానం. ప్రపంచంలో మొట్టమొదటి డాక్టర్, పవర్ఫుల్ సర్జికల్ క్యాటరాక్ట్ చేసినటువంటి సుశ్రుతుడు కానీ, ఆచార్య నాగార్జునుడు కానీ, అసలు బ్రహ్మాండమైన చరక సంహిత ప్రపంచానికి మేధస్సును అందించినటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం మన భారతదేశం. ఇంకొక గొప్ప విషయం కూడా మీకు చెప్తాను. భారతదేశంలో భారతీయులు గౌరవించడం, భాగ్యనగర్లో భాగ్యనగర వాసిని గౌరవించుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు, స్థానికులం కాబట్టి గౌరవించుకుంటాం. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. హిట్లర్ బాంబులు తయారు చేయాలని చెప్పి బాంబులు తయారు చేసినాడు. బాంబులు తయారు చేసింది వేరే దేశాల మీద వేయాలని. తయారు చేసిన బాంబులు వేరే దేశం మీద వేసే లోపల ఏ దేశంలోనే అక్కడే తయారు చేసిన పేలిపోతున్నాయి. అప్పుడు సెనెట్ మీటింగ్ పెట్టినాడు, మన పార్లమెంట్ మీటింగ్, మంత్రివర్గం పెట్టినట్లు. ఇలా బాంబులు తయారు చేసినట్టు పేలిపోతున్నాయి. పేలకుండా ఉండాలంటే ఏం చేయాలా సార్? వేదాలు బాగా చదివిన వాళ్ళైతే కనుక కనుక్కుంటారు అంటాడు. మీరు ఒప్పుకుంటారా? వేదాలకు బాంబులకు ఏమైనా సంబంధం ఉందా? మీరు ఒప్పుకుంటారా? మనకు వచ్చిన కర్మే అది. మనం మఠం వేసుకొని కూర్చుంటే తెలుస్తుంది దాంట్లో. కాన్వాద మహర్షి వచ్చినటువంటి వైజ్ఞానిక సర్వస్వంలో విమానం ఎలా తయారు చేయాలి, విమానం తోక ఎలా ఉండాలి, ఎంత మందం ఉండాలి, ఎంత ఉష్ణోగ్రత ఉండాలి, ఎలా రెక్కలు ఉండాలి, అన్ని అద్భుతంగా రాసినటువంటి మహానుభావుడు రాసినాడు యంత్ర విజ్ఞాన సర్వస్వంలో. వాస్తవం, కస్తూరి రంగనటువంటి వాడే దాన్ని అభినందించాడు. సరే, అది వేరే విషయం. ఇక్కడ హిట్లర్ అప్పుడు ఏం చేసినట్టే, వేదాలు చదివిన వాళ్ళైతే బాంబులను బాగా నిలవగలుగుతారా? రే, వేదాలు చదివిన వాళ్ళు ఈ పక్క వీధిలో ఉన్నారేమో చూడండి, ఈ వీధిలో లేదు, ఈ వీధిలో ఉండాలా, ఇక్కడ లేదు, పోనీ ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేదు, ఎక్కడ ఉండాలి, భారతదేశంలో చెప్తారు. సరే, భారతదేశానికి పంపించిన అక్కడి నుంచి సిపాయిలు. భారతదేశంలో ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్లో తెలుగువాడు అప్పట్లో చాలా అద్భుతమైనటువంటి వేద పఠనం చేయగలిగినటువంటి వ్యక్తి. చూడండి, మన తెలుగువాడు యవరకం రాజమండ్రికి చెందిన దండిబొట్ల విశ్వనాథ శర్మ. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో మన తెలుగు ప్రఖ్యాతి, తెలుగు ఖ్యాతి దశ దిశలా మారుమోగిపోయింది.
రాజమండ్రికి వచ్చి విచారించారు. విశ్వనాథ శర్మ లేడు, కాశీలో విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళారని చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళినారు. జర్మనీ ప్రభుత్వం వాళ్ళ భార్యకు జాబ్ రాసింది. అమ్మా, నీ భర్త క్షేమంగా మా దగ్గర ఉన్నాడు, నెల నెల నీకు 350 రూపాయలు మేము పెన్షన్ పంపిస్తాము, నీ భర్త పని అయిన తర్వాత మళ్ళీ పంపిస్తామన్నారు. ఈ విశ్వనాథ శర్మను బాంబు జర్మనీకి తీసుకొస్తే బాంబులు ఎలా నిల్వ చేయాలంటే ఇంత ఉష్ణోగ్రత ఉండాలి, ప్రతిరోజు అనుష్ఠానం చేయడం, పూజా పునస్కారాలు చేయడం, వేదపారాయణ చేయడం అన్నీ చేసి చెప్పి ఇలా చేస్తే పేలిపోతుంది, ఇంత టెంపరేచర్ ఉండాలి ఆయన నిర్ణీతగా నియమించి పెడితే ఆ బాంబులు నిల్వ చేసుకుని ఆయన యుద్ధంలో పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నందుకు గుర్తుగా జర్మన్ పార్లమెంటు భవనంలో దండిపట్ల విశ్వనాథ శర్మ నిలువెత్తి చిత్తపటాన్ని పొందిన ఖ్యాతి కలిగిన నేల నా భారతదేశం, నా భారతదేశం, నా ఆంధ్రదేశం, నా ఆంధ్రదేశం అని గర్వంగా చెప్పుకోవాలి. మేధా సంపత్తిలో తెలుగు వాళ్లకు కానీ భారతీయులకు కానీ ఎక్కడా కొరత లేదు. మన సంస్కృతి గొప్పది, మన పరంపర గొప్పది, మన గురు పరంపర గొప్పది. ప్రపంచంలో ఎన్నో, నేను ఇందాక చెప్పాను కదా ఇన్ని మతాలు ఉన్నాయని చెప్పినాను. ఒక మనిషి మతి నుంచి పుట్టినటువంటిది మతం. మనది మతం కాదు, మనది ధర్మం. బాగా వినండి, ఎందుకంటే అంత చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ. అందుకు నేను ఆచితూచి మాట్లాడుతున్నాను. రాముడు పాలు త్రాగెను, అందరికీ తెలిసినటువంటి వాక్యమే ఇది. ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి అంటే రామ డ్రింక్స్ మిల్క్ అంతే మనం రాసేది. అదే హిందీలో చెప్పమంటే రామ్ దూత్ పియా అంటాం, బాగుంది. అదే రాముడు ధర్మము పాటించను అనే పదాన్ని చెప్తారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి అంటే రామ ఫాలోడ్ ధర్మ అంటారు. అదే హిందీలో చెప్పండి అంటే రామ ధర్మ పాలన కియా అంటారు. అంతే కదా. ఇక్కడ విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాలించను పాలన కియా ఫాలోడ్ చెప్తున్నారు. రాముడు నామవాచకం కాబట్టి తెలుగు చెప్తున్నారు. ధర్మాన్ని పదాన్ని ఇంగ్లీష్లో ధర్మాన్ని అంటున్నారు, హిందీలో ధర్మాన్ని అంటున్నారు, తెలుగులో ధర్మం అంటున్నారు. బాగా ఆలోచన చేయండి. ధర్మానికి దానికి సమానమైనటువంటి సమతుల్యమైన అర్థం ప్రపంచంలో ఎవ్వడు కూడా చెప్పలేడు. ధర్మం అనేటువంటిది నా భారతదేశంలోనే పుట్టింది, నా భారతదేశమే దానికి నిర్వచనం ఇవ్వగలుగుతుంది. ధర్మం అంటే తెలిసింది వీళ్ళకే తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియని రోజులు అందించింది. కాబట్టి ధర్మం అంటే ధర్మం అనే చెప్పాలా. అందుకు మూలమైనటువంటి దేశం నా భారతదేశం. మన గురు పరంపర కూడా చాలా గొప్పది అర్థం చేసుకోండి. ఎవరైనా పోతే ఎవరు కేవలం భాగ్యనగర వాసనం కాదు. చతుర్ముఖ బ్రహ్మ సంతానంలో మానస పుత్రులైనటువంటి వాళ్ళలో ఒకరు వశిష్ఠ మహర్షి, ఆయన కుమారుడు శక్తి మహర్షి, ఆయన కుమారుడు పరాశర మహర్షి, ఆయన కుమారుడు వేదవ్యాసుడు, ఆయన కుమారుడు శుభబ్రహ్మ. ఆయన పెళ్లి చేసుకోకుండా చిన్నప్పుడే భాగవతాన్ని ప్రచారం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క బ్రహ్మ శిష్యుడు అనంగ శిష్యుడు గౌడపాదాచార్యుల వారు, ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఆ గోవింద భగవత్పాదాచార్యుల యొక్క శిష్యులే జగద్గురు కలియుగానికి ఆది గురువు అయినటువంటి శంకరాచార్యుల వారి యొక్క పరంపర కలిగినటువంటి గురు పరంపర మనది. శంకరాచార్యుల వారు తూర్పున గోవర్ధనగిరిలో జగన్నాథ పీఠం పెట్టారు, పడమర ద్వారకాలో కాళికా పీఠం పెట్టారు, ఉత్తరాన పదిలో జ్యోతికా పీఠం పెట్టారు, దక్షిణాన శృంగగిరిలో శారదా పీఠం పెట్టారు. పీఠాల పరంపరలో వస్తున్నటువంటి గురు పరంపర నాది శక్తివంతమైన పరంపరని ఘనంగా చెప్పుకోవచ్చు. మనం తెలుసుకోవాలా. ఈ రోజు మనము ఒక వినాయక చవితి చేస్తున్నాం, ఒక వైకుంఠ ఏకాదశి చేస్తున్నాం, దీపావళి చేస్తున్నాం, దసరా చేస్తున్నాం. ఇలా నైమిత్తిక తిరులన్నీ అందించేటువంటి మహనీయుడు మహానుభావుడు జగద్గురు శంకరాచార్యుల వారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆయన లేనాడు మనం లేదు. జగద్గురు శంకరాచార్య పుట్టినప్పుడు మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే 73 వేట కుక్కలు, ఒక ఆడ కుందేలు. ఒక కుక్క ఎదురుగా ఒక కుందేలు ఉంటేనే భయపడిపోతుంది, చచ్చిపోతుంది ప్రాణభయంతో. అట్లాంటి 73 వేట కుక్కల మధ్య ఒక కుందేలు ఉంటే వాటిని చూడగానే చచ్చిపోతుంది. శంకరాచార్యులు వారు పుట్టినప్పుడు కూడా మన భారతదేశ పరిస్థితి అలాగే ఉంది. ఆ రోజుల్లో దేశంలో శైవం ఉంది, వైష్ణవం ఉంది, జైనం ఉంది, శార్వాకం ఉంది, శాక్యం ఉంది, గణాపత్యం ఉంది, కౌమారం ఉంది. ఇలా చెప్పుకుంటూ ఇలా 73 మతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వేదానికి అనుకూలంగా నడిచే వాళ్ళు అంటారు. కానీ అవైదికంగా ఎవరికి నచ్చింది ఆమె నచ్చింది, ఆమె స్టేటస్, ఈయనకు నచ్చింది ఈయన స్టేటస్, ఈయనకు నచ్చిన భావన ఏంది, ఈయనకు నచ్చింది ఎవరికి నచ్చింది వాళ్ళు చేసినటువంటి భావనలో బ్రతికినటువంటి వాళ్ళ కలిగిన పరంపర నా భారతదేశం ఆ రోజుల్లో. అప్పుడు శంకరాచార్యుల వారు 73 మతాల వాళ్ళతో, 73 ధర్మాల వాళ్ళతో, వాళ్ళ పెద్దలతో అందరితో వాదించి ఓడించి తన బాధ్యతతో అందరితో ఉన్నది ఒక్కడే దేవుడని నిరూపించి కాశ్మీర్లో ఉన్నటువంటి సర్వజ్ఞ మతపీఠాన్ని అధివేశించిన దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక వ్యక్తి జగద్గురు శంకరాచార్యుల వారు. ఆయన తప్ప ఎవరు కూర్చోలేదు. అంత శక్తివంతమైన పీఠం. ఇంకొకటి మీకు మన దేశ చరిత్ర, మన మేధా సంపత్తి, మన భారతదేశ గొప్పతనం చెప్పాలంటే ఇంకొక విషయం కూడా గుర్తొస్తున్నది.
ఒక ఆయన భక్తియార్ ఖిల్జీ చదువుకున్నటువంటి చరిత్ర కనుక చదివింటే తెలుస్తా చాలా మంది ఈ సైన్స్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అంటారు. భక్తియార్ ఖిల్జీ ఈ దేశానికి ఈశాన్య భారతదేశంలో బ్రహ్మాండమైన చక్రవర్తి అయినాడు, రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఉన్నటువంటి రోగం వచ్చింది. రోగం వస్తే ఆస్థానంలో ఉన్నటువంటి వైద్యులను పిలిచినాడు. ఆయన మహమ్మదీయుడు కాబట్టి ముస్లిమ్స్ డాక్టర్లను వచ్చి చూసినారు, ఎవరి నుంచి కాలేదు. హుజూర్, నేను ఈ రోగం బాగా చేయలేమని అందరు చేతులు ఎత్తేసినారు. రాజు కదా కాపాడాలని తప్ప, నిన్ను కాపాడాలంటే తక్షశిలా విశ్వవిద్యాలయంలో ఆయుర్వేద డాక్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కనుకైతే చెయ్యగలగచ్చు అన్నారు. చీ 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 చీ, నేను పుట్టు పెట్టుకున్న సాంప్రదాయం కలిగిన వ్యక్తి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోను అని తిరస్కరించాడు భక్తియార్ ఖిల్జీ. అహంకారం కొంతకాలం నడుస్తుంది, మెల్లమెల్లంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. భక్తియార్ ఖిల్జీ భయపడిపోయి పిలిచి అతన్ని పిలుచుకొని రాబోయి ఏదో చూస్తామని చెప్పినాడు. ఆఖరికి ఆ తక్షశిల విశ్వవిద్యాలయం నుంచి వచ్చినాడు. వచ్చి ఆయన ఏం చేసినాడంటే చూసినాడు రాజు, నేను నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా, నన్ను నువ్వు బాగు చేయాలా, బాగు చేయలేకపోతే నీకు శిరక్షేదన మీద తల పెగ్గొట్టేస్తా అన్నాడు రాజు. అలాగే హుజూర్ అన్నాడు. అయితే ఏమో కండిషన్, నువ్వు ఇచ్చే టాబ్లెట్ ఏది వేసుకోను, నువ్వు ఇచ్చే సిరప్ ఏది తాగను టానిక్, నువ్వు ఇచ్చే ఆయింట్మెంట్ కూడా పుచ్చుకోను, కానీ నా రోగం మొత్తం తగ్గాలి. ఎక్కడి షరతు? టాబ్లెట్ తినడంట, టానిక్ తాగడంట, ఆయింట్మెంట్ పూసుకోవడంట, రోగం తగ్గాలంట. ఈ నిబంధన ఒప్పుకున్న డాక్టర్ ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. ఆయన ఒప్పుకున్నారు మా తక్షశిల విశ్వవిద్యాలయం. అలాగే అన్నాడు. ఆశ్చర్యపోయినారు అందరూ సభ్యులంతా. ఇదేలా తిరిగి వెళ్ళినాడు. కొద్ది రోజుల తర్వాత తిరుక్కొని వచ్చేసి ఆయనకు ఒక పుస్తకం ఇచ్చినాడు. మీరు ప్రతిరోజు ఈ పుస్తకం చదవండి అన్నాడు. ఆయన పూర్తిగా కరడగట్టినటువంటి ఇస్లాం భావాలు, మహమ్మదీ భావాలు కలిగిన వ్యక్తి. తెచ్చిచ్చిన పుస్తకం తెస్తే ఏమి అన్నాడు, ఈ పుస్తకం మీరు ప్రతిరోజు చదవాలి, మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవండి, 41 రోజుల తర్వాత ఫలితం చెప్తాను అన్నాడు. 40 రోజులు 14 రోజులు గుర్తులేదు నాకు క్లియర్గా. ఆయన తెరిచి చూస్తే అది ఖురాన్ పుస్తకం. సరేనని చెప్పి ఖురాన్ ఇష్టపడినాడు కదా భక్తియార్ ఖిల్జీకి. ప్రతిరోజు చదివాడు మొదటి నుంచి చివరిదాకా. చచ్చిపోయి సావు బతుకుల మీద శవపేటిగా పడిపోయి రేపు మాపం వస్తాడన్నటువంటి వ్యక్తి జలసత్వాలని పుంజుకొని మళ్ళీ దేహదారుఢ్యంతో బాగా పుంజుకొని కరవాలని చెప్పగలిగిన స్థాయికి వచ్చి, ఒరే వీడు నాకు ఒక మాత్ర ఇలా, ఒక టానిక్ ఇలా, ఒక ఆయింట్మెంట్ పోయిలా, ఒక పసరిలా, నేను ఎలా మళ్ళీ పడుతున్నా బలవంతుడైనా వాడిని పిచ్చుకురాను డాక్టర్. నువ్వు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినావు, నాకు ఎలా బతికిచ్చినావు అంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చినా నీకు అంటాడు. నువ్వు నాకేం లేదు కదా, ఈ లేదని నువ్వు అనుకుంటున్నావు, ఇచ్చినా నేను అంటాడు. ఎలా అంటాడు, నేను మీకేమి ఇచ్చాను, పుస్తకం ఇచ్చాను, మిమ్మల్ని ఏం చేయమన్నాను, చదవమన్నాను, మీరేం చేశారు, చాలా ఇన్ని పేజీల పుస్తకం, ఒక్కొక్క పేజీలా తిప్పాలంటే తొలి పేజీ తిప్పాం, రెండో పేజీ తిప్పాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇట్లని ఇట్లంటాం, ఇట్లని ఇట్లంటాం. అలా మీరు ప్రతి పేజీ తిప్పడానికి నోట్లో నేలకి మీద వేలు పెట్టి ఆ నేలకి తేమ చేసుకొని మీరు పేపర్ని చెప్పారు. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏ రోగమో నిర్ధారించిన, ఆ రోగానికి ఏ మందిస్తే పనిచేస్తుందని అడవుల్లోకి వెళ్ళి ఆ ఆకులు తీసుకొచ్చిన, ఆ ఆకులన్నింటినీ దంచి రసం చేసిన, ఆ రసంలో ఈ ఖురాన్ పేపర్లన్నింటినీ ముంచిన, ఆ పేపర్లను అలా ఎండబెట్టిన, నీడలో ఎండబెట్టి పుస్తకంగా చేసి తెచ్చిస్తే నేను ఇచ్చినటువంటి ఆకు పసరు పరోక్షంగా నువ్వు తీసుకోగలిగినావు, అంటే బ్రతకగలిగినావు. అది నా భారతీయ చరిత్ర, ఆధ్యాత్మిక ఆయుర్వేద వైద్యం. ఆ శక్తివంతమైన దేశం నా భారతదేశం, నా భారతదేశం, నా భారతదేశం. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కోకొల్లలండి, కోకొల్లలు. మీరు వినే ఓపిక ఉండాలా, కూర్చునే ఓపిక ఉండాలా. కానీ రామాయణం అద్భుతమైనటువంటి ఘటనలు ఉన్నాయి. విమానం ఈ రోజు కాదు, ఆ రోజుల్లోనే విమాన వ్యవస్థ ఉంది. రామాయణ కాలంలోనే, హే నువ్వెందుకు నా ఏరియాలోకి వచ్చినావు, ఇది నా ఏరియా, ఇక్కడ నా విమానాలే దిగాల, నీ విమానం తిరగకూడదు అని రామాయణంలో చర్చ జరిగినటువంటి విషయం అందరూ చదువుతూనే ఉంటారు. హనుమాన్ చాలీస్లో వింటానే ఉంటారు. లంకిని హనుమంతుని అబ్జెక్షన్ చేసిందనేది. అప్పుడు హనుమంతుడు ఏమంటాడు, నీ విమానం కెపాసిటీ 30 మిసైల్స్, నా విమానం కెపాసిటీ 30 మిసైల్స్, నువ్వు పేల్చాలంటే మిసైల్ పెట్టి పేల్చే లోపల నా విమానం వెళ్ళిపోతుందని హనుమంతుడు వెళ్ళిపోయినటువంటిది. ఇది వాస్తవం, లోపలికి వెళ్ళాలా. అట్లాంటిక్ మహాసముద్రం అంటాం, అది ఆంగ్లేయులు పెట్టింది కాదు. మహాభారతంలో కూడా చక్కగా ఉండాలి. అసల అంతక సముద్రము అని మన భారతంలో కూడా ఉంది. దాన్ని ఇంగ్లీష్లో రాసుకోండి. మనకు 56 అక్షరాలు ఉంటాయి తెలుగులో, వాళ్ళకు ఉండేది 26 అక్షరాలే. మనం దాంట్లో డాలర్ అన్ని అక్షరాలు వాళ్ళు పలకలేదు ఆంగ్లేయులు. మనం అలా పలకం, అనా పలకరు వాళ్ళు, మనం పలుకుతాం. అసలు అంతక సముద్రం. ఇలా చాలా లోతుగా వెళితే చాలా విషయాలు చేస్తాయి. ఇందాక అశోక్ గారు చెప్పినట్లు మన బాలమిత్ర చందమామతో పాటు మన చరిత్ర సంస్కృతి కలిసినటువంటి విషయాలను పిల్లలకు చెప్పాలి. ఆవు చేలో వేస్తే కూడా కట్టి ఎప్పుడు వేయదు, ఆదాయం వేస్తే దూడ కూడా ఆయన వేస్తారు. మా నాన్న చచ్చిపోయినాడు, మా నాన్న చచ్చిపోతే నేను కాల్చి పోయి గుండు కొట్టించుకొని వచ్చిన.
నాకు గుండె ఆపరేషన్ అయింది, నేను ఈ పుట్తో రేపో భాగ్యనగర్లో ఉపన్యాసం చెప్తే ఈయన కూడా టైపింగ్ కూడా రాలి పడిపోయి చచ్చిపోవచ్చు. అప్పుడు నా కొడుకు అనుకుంటాడు, ఒక మనం తెచ్చుకుంటే కాబట్టి నేను కూడా కాశీపి గుండు కొట్టాలని వాడికి తెలుస్తాడు. నేను చేసినా కాబట్టి మనం తెలుసు, మనం నేను చేసిన, నేనే చేయకపోతే మనం ఏం చేస్తాడు? కరోనా అంటే ప్రపంచమంతా భయపడినారు, నిజమా కాదా? పెద్దమ్మ వచ్చి పలకరించింది కరోనా. దానికి ఏమన్నా ఉన్న ముందు కనిపెట్టిన ప్రపంచంలో అవ్వడు కనిపెట్టినాడని సంకల్పం గుర్తుకున్నారంటే నివారణ మందు సమస్య ఇస్తున్నారు. భగవంతుడు తలచుకుంటే ఒక్క క్షణంలో ఏం చేయగలుగుతాడో చెప్పండి. భగవంతుడు మనకు శ్వాస ఇచ్చినాడు, చూపించినాడు, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. సన్నిధి బంధనాలు బాగా ఉండి కాళ్ళు కీళ్ళు బాగున్నప్పుడే భగవన్నామ స్మరణం చేయాలా, భగవంతుని ప్రార్థించగలిగితే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కరోనా వచ్చినప్పుడు ప్రపంచంలో ప్రతి దేశం ఆ దేశ ప్రజలకు కోవాక్సిన్ ఇచ్చింది, కోవిషీల్డ్ ఇచ్చింది, నిజమా కాదా? కానీ నా భారతదేశం భారతీయులందరికీ కోవిషీల్డ్ ఇవ్వడంతో కాకుండా ప్రపంచంలో 70-80 దేశాలకు ముందు సరఫరా చేసి సర్వే జన సుఖినో భవంతు అన్న దేశం ఒక్క నా భారతదేశం. ఈ రోజు ప్రపంచమంతా కూడా గడగడలాడుతుంది భారతదేశాన్ని చూసి. సామాన్యమైన దేశం కాదు ఇది. ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశంలో 225 దేశాల్లో నాలాంటి 60 సంవత్సరాలు దాటినటువంటి ముసలాళ్ళు ఉన్నారు, 65 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, రేపు మాపో టపా కట్టేటువంటి వాళ్ళు. కానీ నా భారతదేశంలో యవ్వన శక్తి కలిగిన శక్తివంతమైన దేశం ఒక్క భారతదేశమే. ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతుంది, శోధించగలుగుతుంది, చేయలేని సమర్థత కలిగినటువంటి దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో మనం ఉన్నాం. మన మేధా సంపత్తి కొరత లేదు. ప్రపంచంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. ఒంటిమిట్ట రామాలయం కోసం మొత్తం డబ్బు ఖర్చు పెట్టి ఉద్యమం చేసిన నేను అంటే అహంకారం. భగవంతుడు నన్ను ఎన్నుకున్నారు. ఆ సమయంలో పెద్ద వాళ్ళతో వాదించి ఓడించిన నేను వాళ్ళని రామాలయం చరిత్ర గురించి ఈ రోజు వైభవంగా వెలుగుతున్నాడు. రామాలయంలో, ఒంటిమిట్ట రామాలయంలో మంచి వేసవిలో రోహిణి కార్తెలో పడుకుంటే దుప్పటి కప్పుకొని పడుకోవాలి, మంచి వేసవిలో. ఇప్పుడు మంచి చలికాలం, ఒంటిమిట్ట రామాలయంలో చొక్కా విప్పి పడుకుంటాం మేము అయ్యప్ప స్వామి భక్తులం అందరం. ఏమి నిర్మాణ కౌశల్యం అనుకోవాలండి అది. ఎండల కాలంలో దుప్పటి కప్పుకోవాలా, చలికాలంలో చొక్కా ఇప్పేసే దేవాలయం ఒంటిమిట్ట రామాలయం. హంపీలో విరూపాక్ష స్వామి దేవాలయం ఉంటే దేవాలయం మామూలుగా ఏదైనా నీడ ఇలాగే పడుతుంది, ఆ దేవాలయం నీడ ఇలా పడుతుంది. ప్రపంచంలో ఏ మేధస్సు, ఏ సైంటిస్టు ఇప్పటికి కూడా కనుక్కోలేకపోతున్నారు. పూరిలో జగన్నాథ స్వామి దేవాలయంలో ప్రతిరోజు జెండా ఎగరేస్తారు. గాలి ఇలా తోలుతుంటే ఎప్పుడు ఇలాగే ఎగరేస్తుంది, ఇలా తోలితే ఇలా ఎగురుతుంది. ఏంటా తెలివితేటలు, ఏమిటా మేధస్సు? ప్రపంచంలో కనుక్కోమనండి. ఎవరు కనుక్కోలేక ఇప్పటికి కూడా కనుక్కోలేకున్నారు. తంజావూరులో బృహదీశ్వరాలయం రాజరాజ చోళుడు శ్రీలంక దేశానికి గెలిచినందుకు నిదర్శనంగా నిర్మించిన దేవాలయం పైన అన్ని టన్నుల రాయి, దాదాపు 1000 టన్నుల పైబడిన రాయి, అంత పెద్ద రాయిని 218 అడుగుల పైకెత్తి ఎలా కట్టాడో ఎవరికి అంత చిక్కడం లేదు. ఎంత తెలివితేటలు! సైన్స్ లేదు మన దేశంలోని ఎవరు దయచేసి అనొద్దు, సైన్స్ లేదని ఎవరు కూడా అనొద్దు. ఇంకొక విషయం చెప్తా. కర్ణాటకలోని బేలూరు దేవాలయాన్ని దర్శించినారనుకోండి, చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఈ చెవులోంచి ఒక పుల్ల పెడితే ఈ చెవిలోకి బయటకు వస్తుంది. ఏమి నిర్మాణం అనుకోవాలి. ఇంకొక శిలా విగ్రహం చూస్తే కిరీటం, కిరీటానికి గజ్జలు ఉన్నాయి. గజ్జలకు మళ్ళా కింద మన ఆడవాళ్ళు మువ్వలు వేసుకుంటే చిన్న మువ్వ, మన చిన్న ధనియాల గింజంత సైజు ఉంటుంది అంతే కదా మువ్వలు. ఆ మువ్వల లోపల మళ్ళా రంధ్రం పెట్టారు. ఆ మువ్వల లోపల కూడా బొక్క పెట్టాడు. సూది కానీ సోది కానీ ఏదైనా దారం కానీ కూర్చోవచ్చు. మీరు ఇంటెలిజెన్స్గా ఆలోచించేసింది అంత చిన్న మువ్వను చెక్కడం గొప్పతనం కాదు, ప్రపంచానికి అంత చిక్కడంగా. అంత చిన్న మువ్వను ఏ రాతితో మలిచినాడు. ఎట్లాంటి సూర్యుని ఎన్నుకోవాలా, ఎంత మెటలర్జీ ఉండాలి. మన సూర్యుతో కొడితే రాయి ఏమైనా అవుతుందా? మళ్ళీ ఆ రాయి లోపల మళ్ళీ రంధ్రం పెట్టాడంటే ఏం పనిముట్టు వాడి ఉండాలి, ఎంత ఇంటెలిజెన్స్ ఉండాలి మన దేశంలో చెప్పండి. మనం వాడడంలా మన పిల్లలకు చెప్పండి, మన సంస్కృతి నేర్పండి, ఈ విషయాలు చెప్పండి. ఏదో పోయినాడు వచ్చినాడు అనేటువంటిది కాదు జీవితం. మన దేశం యొక్క గొప్పతనం, ఒక ఆడ తల్లి మహాతల్లి, ఒక మాతృమూర్తి, ఒక ఆడ మనిషి గురించి చెప్తే మనమంతా సిగ్గుపడాలి. మన దేశంలో ఒక తల్లి 100 రూపాయల నోటు చూసినోడు చేయొత్తండి. అమ్మ 100 రూపాయల నోటు చూడలేదు మీరు ఎవరే కానీ, 100 రూపాయల నోటు చూసింటే చేయొత్తండి. అదో మహానుభావుడు ఇస్తున్నాడు. మీరు ఎక్కడి సార్ 100 రూపాయల నోటు చూసింటే చూడయ్యా, మరీ కన్యాయంగా 100 రూపాయల నోటు చూడలేదంటే భగవంతుని దగ్గరగా ఉన్నాం తెలుసండి. చేయనప్రేమ 100 రూపాయల నోటు వెనకాల ఒక బొమ్మ ఉంటుంది చూసారా? ఎవరిగా మన యూనివర్సిటీలో అడిగితే పార్లమెంట్ భవనం అన్నారు. ఇంకో చోట పోయి ఒకసారి మాట్లాడితే అసెంబ్లీ అన్నారు. కాదు, అది ఒక బావి. 100 రూపాయల నోటు వెనకాల ఉండేది ఒక బావి. ఆ బావిని ఒక ఆడ మనిషి నిర్మించిందమ్మా. 1050 సంవత్సరాల వెనకాల గుజరాత్ రాష్ట్రానికి చెందిన సోలంకి వంశంలోని
భీమావన్ భార్య ఉదయమతి ఆ తల్లి నిర్మించిన బావి. ఏ భాగ్యనగర్లో బావులు లేవా? కడపలో బావులు లేవా? ఆంధ్రప్రదేశ్లో బావులు లేవా? ఇండియాలో ఎన్ని బావులు లేవా? ఆ బావులే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక భవనం ఇంత అద్భుతంగా ఒక బిల్డింగ్ కట్టారు అంటే ఆ బిల్డింగ్ కట్టాలంటే భూమి లోపల నుంచి ఇటుకి తెచ్చుకుంటూ పైకి రావాలి, అంతేనా కాదా? కానీ ఉదయమతి అలా కట్టలే. భూమికి లోపల తవ్వి ఒక బిల్డింగ్ నిర్మించింది బావిని. ఆ కట్టినటువంటి బిల్డింగ్ కింద మట్టి తీసి మళ్ళీ కింద కట్టింది లోపలికి తీసి. అర్థమవుతుందా? కట్టిన బిల్డింగ్ కింద ఇంకొక బిల్డింగ్ కింద కడతామంటే ఇంకొక ఫ్లోర్ అవుతుందా? ముంత తీస్తాను ఏమైపోతాయి? ఖచ్చితంగా కోల్పోతాయి. ఆ రోజు అట్లా జాకీలు ఉన్నాయా, ప్రొక్లైనర్లు ఉన్నాయా, కిటాచీలు ఉన్నాయా, స్ప్రింగ్లు ఉన్నాయా? 1050 ఏళ్ల కిందట అంత తెలివితేటతో బిల్డింగ్ కట్టిస్తే ఏం మనకు వచ్చిన రోగం ఏమి? నీ కొడుకుతో నీ కూతురుతో ఆలోచన ఎందుకు జరుగుతుంది? మీరు ఆడవాళ్ళు ఉదయం వచ్చుకుంటేదండి మీకు లేదండి. మిమ్మల్ని అంటున్నా కాదు, మగాళ్ళు మనకు కూడా బాధ్యత ఉంది, మనం కూడా చెప్పాలా. నీ కొడుకు ఇంటికి వచ్చాడు కాలేజీ నుంచి, ఏం చదువుకున్నావు, ఏం అర్థమైంది, ప్రిన్సిపల్ ఏం చెప్తున్నాడు, క్లాస్ ఏం జరిగింది, నీకు ఎక్కడ అర్థం కాలా, ఎక్కడ ఫెయిల్యూర్ అయినావు, 100కు 100 తెచ్చుకోవడానికి ఏం రోగం వాడికి? నువ్వు తిండి తక్కువ చేసినావా, నీళ్ళు తక్కువ చేసినావా, పాఠం తక్కువైందా, చెప్పడం తక్కువైందా, తరగతి గదులైందా, మళ్ళీ 100 బల్క్ అంత పండి కూడా ఇచ్చి పంపిస్తున్నావు వాడికి. అడగడంలో తప్పు. కొంప నాశనం అయిపోతాడని చేతలతోనే. అమ్మ చేతులు ఒకటి, కొడుకు చేతులు ఒకటి, కూతురు చేతులు ఒకటి, నాయన చేతులు ఒకటి పెట్టుకొని నాశనం అయిపోతున్నారు. భాగ్యనగరం వాళ్ళు కాలనీవాసులు కాదండి. ఎవడైనా ఇంటికి రాత్రి 3 కష్టపడి ఇంటికి వస్తే ఆకలి అయితే టేబుల్ మీద అన్నం ముందు ఫ్రిడ్జ్లో పప్పు పక్కన ఉప్పు చేసుకొని తిని సీరియల్ అయిపోయినాక మనం మాట్లాడుతుంటే సీరియల్ కానీ చూస్తూ ఉంటారు. మీరు కాదులేమో చెప్తున్నా. కొంతమంది జీవితాలు నాశనం అయిపోయింది ఇలాగే. ప్రేమలు పంచండి, సాక్షితో కలిసి భోంచేయండి, కలిసి తినండి. ఆ అద్భుతము ఆనందము వేరే. ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడున్నారు మీరు, నీ కొడుకు పుట్టినాడు, నీ ఒళ్ళో పడుకోబెట్టుకోగలుగుతావు. నీకు నీ కూతురు పుట్టింది, నీ ఒళ్ళో పడుకోబెట్టుకొని చేయగలుగుతావు. చిన్నప్పుడు హాస్టల్స్ తరివేసి పెద్దలకు దగ్గరికి ఏమొస్తాయి? మనం పోవాల్సింది ఆశ్రమాలకు, వాళ్ళు పోవాల్సింది హాస్టల్స్కు. ఆ పరిస్థితి ఎక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రేమగా ఉండండి, భుజాల మీద చేతులు వేయండి, చిన్న బిడ్డలను ఆప్యాయత పంచండి. ఆ స్పర్శ చచ్చేంత వరకు ఉంటుంది. చిన్నప్పుడు దూరం తీసి పెద్దకి దగ్గర అమ్మంటే ఆడేస్తారు, రాలేరు. ఇది మన సంస్కృతి చెప్పింది. కరోనా రమ్మని నేను దేవుడికి దండం పెట్టుకుంటా, మంచోడికి తీసుకొచ్చినారు కదా నేను నిర్వాహంలో చెప్తారేమో మీరు. తిట్టినా నాకు బాధ. ఎందుకు తెలిసిన? కరోనా వచ్చినప్పుడు అమ్మా నాయన కొడుకు కూతురు కలిసి ఫోన్ చేసినారు, నిజమా కాదా? అమ్మా నాయన కొడుకు కూతురు కలిసి టీవీ చూసినారు, నిజమా కాదా? అమ్మా నాయన కొడుకు కూతురు కలిసి ఇంట్లో చపాతీలు చేసుకున్నారు, వంటింట్లో పడకింట్లో అందరూ కలిసి మెలిసి పనులు చేసుకున్నారు. కాబట్టి అది నిజమైన సంస్కృతి. భారతదేశము ఎప్పటి నుంచో కూడా ఈ విధాన పరంపర కలిగినటువంటిది. భగవంతుని ప్రార్థించాల. ఒక విచండమైనటువంటి ఒక ప్రొఫెసర్ ఆయన యూనివర్సిటీలో, ఏమయ్యా ఏం చెప్తున్నావు స్వామి నువ్వు? అమెరికా ఏమన్నా పూజలు చేస్తాందా? రష్యా ఏమన్నా యజ్ఞాలు యాగాలు చేస్తాందా? చైనా జపాన్ ఏమైనా బొట్టు పెట్టుకొని ఎన్ని చేస్తాందా? ఎందుకయ్యా నువ్వు ఇట్లా చెప్పి జనాలు చెడగొట్టేస్తావు? దేవుడికి దండం పెట్టండి, పూజలు చేయండి, బొట్టు పెట్టండి అనేది ఇందాక నిర్వాహకుడు చెప్పిన అద్భుతమైన విషయం. ధర్మం బలపడాలి అంటే యజ్ఞాలు యాగాలు పొద్దున రామకృష్ణ నగర్లో అద్భుతంగా పూజ చేసినారు. అట్లాంటి పూజల వల్ల నిలబడదు. ఇలా మహానుభావులు అద్భుతంగా మాట్లాడినారు వీళ్ళు. వాళ్ళ ఉపన్యాసాల వల్ల ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలంటే ఆయన చెప్పిన విషయమే ప్రామాణికం. బొట్టు పెట్టండి, బొట్టు పెట్టండి, బొట్టు పెట్టండి. బొట్టు పెడితేనే ధర్మం నిలబడుతుంది. అమరకోశం కూడా ధర్మం అంటే ఏమైందంటే బొట్టు. అమరకోశం చెప్పినటువంటి నిర్వచనం. ఆ భావనతో మనం ఉండాలి. మనం మన పిల్లలకు మన సంస్కృతి అందించాలి. మన చరిత్ర, మన వారసత్వ కట్టడాలు. ఆ బావి ఆమె రాణి ఉదయమతి 7 అంతస్తులు భూమిలోకి నిర్మించింది. ఆ విధంగా 1, 2 కాదు. ఆ బావి 1 కాదు, అదేదైనా బావి ఏమైనా చిన్నదనుకుంటారేమో. దాదాపు 263 అడుగుల వెడల్పు, 160 అడుగుల పొడవు, అంత లోతు కలిగి తన భర్తకి ఎవరైనా శత్రురాజులు ఏమైనా దాడి చేస్తే తప్పించుకోవాలని ఆ బావి నుంచి 30 అడుగుల సొరంగం కూడా పక్కకు తెచ్చిపెట్టింది ఆ తల్లి. ఏమి తెలివితేటలు అనుకోవాలో చూడండి ఆ రోజుల్లోని. పిల్లలకు కూడా మీరు కూడా ఆ విధమైనటువంటి భావన అంతా చేయాలి. అలా చేయగలిగినాడు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ మేధస్సు ఉంటుంది. పిల్లలకు ఆ విషయం చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినాడు? ఆ దర్శకుడు రాజమౌళి కంటే కూడా మన కొడుకు, మన కూతురు, మన మేనల్లుళ్ళు బాగా చెప్తారు. కావాలంటే అడిగి చూడండి. ఆ సినిమా ఇన్ని చోట్ల 100 రోజులు ఆడింది, ఇంత డబ్బు కాస్ట్ ఏంటి కూడా చెప్తారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి పేరు చెప్పినట్టు చెప్పలేరు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడి పేరు చెప్పినట్టు చెప్పలేరు. మహాభాగవతాన్ని అందించిన పోతనామాత్యుడు ఎక్కడ వాడాలంటే ఒంటిమిట్ట వాడని కూడా మనం చెప్పలేదు. సర్వులకు అవగతమైనటువంటి భాగవతాన్ని రచించాడు. రామాయణం రచించింది వాల్మీకి మహర్షి అయితే సంస్కృతంలో రాశారు. ఆ రాసిన సంస్కృతాన్ని తెలుగులో మొట్టమొదటిగా యథాతథంగా అనువదించినటువంటి మనవాడు, మన ప్రాంతం వాడు, కడప జిల్లా వావిలకులను సుబ్బారావు గారు. ఈ ప్రాంతం వాడు, ఇక్కడి వాడు
ఆంధ్ర వాల్మీకి అని పిలుపు కూడా పొందినటువంటి వాడు. మరి మన ప్రాంతవాడని ఎంత గర్వపడాలో మనం చెప్పండి. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాస్తే తెలుగులో యాజిటీస్గా రాసినటువంటి వాళ్ళం మన వారసులని ఘనంగా చెప్పండి. మహాభాగవతాన్ని కూడా సంస్కృతంలో వేదవ్యాసుల వారు సంస్కృతంలో రచిస్తే దాన్ని తెలుగులోకి యథాతథంగా అనువదించి చదువు వచ్చిన వాళ్ళు కాదు, చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇచ్చిన పోతనామాత్యుడు కూడా మన ఒంటిమిట్టవాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రతిరూపమై తొలి గడపగా ఇక్కడ ఉన్నటువంటి దేవుడి గడప వెంకటేశ్వర స్వామి గురించి హిందూ ఐక్యవేదిక కూడా చాలా ప్రతిష్టూ అద్భుతంగా పత్రికా ప్రకటన వస్తుంది. మన ప్రాంతం గొప్పతనం మనం తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి బ్రాండ్ అంబాసిడర్గా 32,000 సంకీర్తనలు అందించినటువంటి పదకవిత స్థానంలో అన్నమయ్య పుట్టిన నేల మన కడప జిల్లాని ఘనంగా చెప్పుకోవాలి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన నారద మహర్షికి ప్రతిష్ఠితమైనటువంటి సౌమ్యనాథ స్వామి దేవాలయం బ్రహ్మాండంగా పరిడేలుతున్న ప్రదేశం నందనూరులో ఉందని పరవశించిపోవాలి. తండ్రి చెప్పాడని తల్లిని హఠామని కత్తితో నరికేసి ఆ హత్యావేగం పోగొట్టుకోవడానికి వచ్చి మన రాజంపేట దగ్గర ఉన్న హత్యాలలో చేతులు కడుక్కొని హత్య నివారణ పొందినటువంటి పరశురాముడి ఆలయం కలిగినటువంటి నేల మన కడప జిల్లాని ఘనంగా చెప్పుకోవాలి. రేపేం జరగబోతుందో ఈ రోజు చెప్పి ప్రపంచ మానవాళికంతా తెలియజేసినటువంటి కళల జ్ఞానాన్ని రచించిన పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు పుట్టినటువంటి నేల మన కడప జిల్లాని ఘనంగా చెప్పుకోవాలి. జగద్గురు శంకరాచార్యులతో శ్రీచక్ర మఠం యంత్రం ప్రతిష్ఠించి అద్భుతమైనటువంటి దక్షిణ దిశ వైపుగా ద్వారం కలిగినటువంటి పుష్పగిరి క్షేత్రం మన కడప జిల్లాలో ఉందని మనం కనపడాలి. రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటిగా రచించినటువంటి మొల్ల కవయిత్రి పుట్టినటువంటి నేల కూడా కడప జిల్లాని మనం చెప్పాలి. శక్తివంతమైనటువంటి క్షేత్రాలకు జిల్లా ఖిల్లా కడప జిల్లా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మన ధర్మాన్ని కాపాడుతాం, మన సంస్కృతిని కాపాడుతాం. నేను చెప్పమంటే ఎంతసేపైనా చెప్పుకుంటూ పోవచ్చు చాలా విషయాలు. సమయాకూలంగా కొంత మళ్ళా రాత్రి కూడా నిమిషం చాలు కదా, సరే ఎందుకంటే ఉంటాయి కాబట్టి కార్యక్రమాలు నేను ముగిస్తున్నా. సందర్భం ఉన్నప్పుడు ఎప్పుడైనా మన కట్టు, మన పొట్టు, మన సంస్కృతి, మన సాంప్రదాయము మీరు ఇప్పుడు కూడా ఇప్పుడు నిన్న ముక్కోటి ఏకాదశి వచ్చింది. చాలామంది మీరు ప్రసాదం చేసి ఉంటారు కదా తల్లి, మీరు కూడా చేసి ఉంటారు కదా. లేదా రేపు శ్రావణ మాసం వస్తుంది, అందరికీ వాయన వచ్చేదానికి పిలుస్తారు. ఈ మాట చెప్పాలని నేను ప్రతి చోట చెప్తుంటాను. ప్రతి ఒక్కరికి ఇటువైపు వంటగది ఉంటుంది. వైకుంఠ ఏకాదశి కదా, ఈ ధనుర్మాసంలో దేవుడి దగ్గరకు వచ్చిన భక్తులకు ప్రసాదం చేసి పెడతామని ప్రసాదం చేసి ఉంటారు. ఈ ప్రసాదాలు చేసినటువంటి వంట పాత్ర తూర్పుకు ఇటువైపుగా కుడి చేతికి అనుకూలంగా ఉండని దించుతారు. అంతే కదమ్మా, అంతేనా కాదా? అవునా కాదా? అందరూ దించారంటే సంతోషం. మీరు కూడా అంతే కదా, ఇటువైపు దించుంటారు. అది ప్రసాదం కాదు, పిండ ప్రధానమై కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోండి. పిండ ప్రధానం అంటే ఏంటి? మన పితృదేవతలు చనిపోతే వాళ్ళకి అందించేటువంటిది అవుతుంది. దక్షిణ దిశగా మన పితృదేవతలు ఉంటారు. ఈ ఇంటి కోడలు ఏమన్నా చేసి పెడుతుందా అని నోరు తెరుచుకొని ఉంటారు. నువ్వు భగవంతునికి ప్రసాదం అని చెప్పి ఇటువైపు పాత్ర దించి అది ప్రసాదంగా ముక్కోటి వేటవాడు వైకుంఠ ఏకాదశిలో భక్తులకు పెడితే పాపమా కాదా? తప్పు చేసామా లేదా? వర్షం లేకపోయి నిలబడుకొని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖర్చిపోతాం. మరి ప్రసాదం అని చెప్పి పిండ ప్రధానం తెచ్చి పెడితే బాధ కలుగుతుందా లేదా? మరి బాధ పోవాలంటే, తప్పు పోవాలంటే ఇప్పుడు మనసులో అనవసరంగా లేని గెలిపి తెచ్చి పెట్టినాడు కదా ఆయన వచ్చి. అవునా కదా? మనసులో గెలిపి నిజమా కదా తల్లి? ఎక్కడ లేనట్టు గిలి ఉంటుంది, ఉండి తీరాలి, ఉంటేనే నువ్వు ఇలా మార్పు వస్తుంది. మరి ఈ తప్పుని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? బ్రహ్మదేవుని ప్రార్థిస్తే పోతుంది అనుకుంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినారు. అయ్యా ప్రసాదం అని చెప్పి పిండ ప్రదానం పెట్టినాను, వచ్చినటువంటి ముత్తైదువులకు క్షమించాయంటే నాకంత శక్తి లేదమ్మా అని బ్రహ్మదేవుడి చేతులు ఎత్తేసినారు. ఇంకెవరి గారికి పోవాలి? మనం విష్ణుమూర్తి దగ్గరికి పోవాలి. వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినారు భూలోకంలోని మహిళలంతా. అయ్యా మేము ప్రసాదం అని చెప్పి వాయన వచ్చేటప్పుడు ఎక్కించినాం స్వామి అంటే, అమ్మా క్షమించండి అమ్మా, నాకు కూడా అంత స్థాయి లేదు, మీ తప్పుల పరిహారం క్షమించలేదు. ఇంకెవరి దిక్కు? పరమశివుడు. ఆయన కాడికి ఒక ఎర్రోడు ఉన్నాడు కాబట్టి స్వామి ఏం చెప్పు మా పరిస్థితి అంటే, నాకు కూడా అంత శక్తి లేదు తల్లి క్షమించండి అంటాడు. పోనీ మీరు ముగ్గురు బంగారం కాదు, మీరు ముగ్గురు కాకపోతే మాకు దిక్కెవరయ్యా అని శివుని అడిగితే, మీరు చేసినటువంటి తప్పిదాలకు పరిహారానికి నివారణ చేయగలిగినటువంటి శక్తి భగవంతుడు మీ దగ్గరే ఉన్నాడు, మర్చిపోయి నా దగ్గరకు వచ్చారు. సకల దేవతలకు నిలయం గోమాత, ఆవు కాళ్ళు పట్టుకోండి సకల పాపాలు నివారించబడతాయి అని చెప్పి అక్కడ భగవంతుడు చెప్తే, అందుకే లక్ష్మీ స్నానము గోవు పుష్పభాగం. ఆవు కాళ్ళు పట్టుకొని నేను తప్పు చేసినాను ప్రసాదం అని చెప్పి వాళ్ళకి విధంగా ఇచ్చానంటే కనుక మన నుంచి నివారించబడుతుందని శాస్త్రం చెప్తుంది. మన భారతదేశం గురించి, మన సంస్కృతి గురించి, మన ధర్మం గురించి గంటల ఉపన్యాసాలు అవుతుంది. 4 ముక్కలు చెప్పొచ్చు. నా దేశం భారతదేశం, భగవద్గీత, అగ్ని పునీత సీత, సంస్కార గంగా, కరుణాంతరంగా,
అంతే నా భారతదేశం. ఈ 4 వాక్యాల పదాలు కనుక తెచ్చుకుంటే మన జీవితం స్మృతిలేక అవుతుంది. భారతదేశంలో ప్రపంచంలో 3 రైతులు ఉన్నారు. 3 రైతులు ద్రాక్ష పంట పండించారు. తొలి రైతు ఆ పంటను ఏం చేశారంటే ఒక వ్యాపారస్తుడు కమ్మేసి డబ్బు తెచ్చుకున్నారు. అది ప్రకృతి. ప్రకృతి కొన్ని దేశాలలో ఉంది. రెండవ రైతు పంట పండించినాడు. అట్లా వ్యాపారస్తుడు కలిపితే డబ్బు తక్కువ వస్తుంది. బ్రాంతి విస్కీ తయారు చేసే వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఇట్లా వేదికలను పెద్దలు అట్లా అమ్మతాయి. సారాయి విస్కీ తాగి పిల్లలు చెడిపోతారంటే ఎవరు చచ్చిపోతే నాకు ఎందుకు సార్, నాకైతే డబ్బులు వస్తాయి కదా అని సారాయి తయారు చేసేటువంటి వారికి ద్రాక్ష పంట వేసిన. అది వికృతి. అది చాలా దేశాలలో ఉంది. ప్రకృతి కొన్ని దేశాలలో ఉంది, వికృతి చాలా దేశాలలో ఉంది. 3వ రైతు కూడా పంట పండించినాడు. కొన్ని పండ్లు భరతమాత భగవంతుడికి నైవేద్యంగా పెట్టినాడు, కొన్ని కూలీలకు ఇచ్చినాడు, కొన్ని ఇంట్లో మనుషులు తినడానికి పెట్టుకున్నాడు, కొన్ని ఇరుగు పొరుగు అక్క అమ్మ వాళ్ళకి ఇలా ఇచ్చుకున్నాడు. మిగిలిన పంటంతా వ్యాపారస్తుడి కన్నా డబ్బు తెచ్చుకున్నాడు. అది సంస్కృతి. ప్రకృతి కొన్ని దేశాలలో ఉంది, వికృతి చాలా దేశాలలో ఉంది. సంస్కృతి ఒకే ఒక్క దేశంలో ఉంది. అది నా భారతదేశం, నా భారతదేశం, నా భారతదేశం. అటువంటి భారతదేశంలో చెందించినటువంటి మనం ఆ ధర్మానికి, ఆ సంస్కృతికి కట్టుబడి మన పిల్లలను సరైన దిశలో నడిపించి భారతదేశ త్రివర్ణ పతాకం అత్యున్నత స్థాయిలో ఎగిరే విధంగా ఆ భగవంతుడు, ఆ శ్రీరామచంద్రుడు మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు బాగా ఇవ్వాలని, ఎటువంటి రోగాలు లేని జీవితం ఇవ్వాలని ప్రసాదించి కోరుకుంటూ అందరూ ఒక్కసారి భాగ్యనగరం ఉలిక్కి పడే విధంగా ఎంతో వేల కుటుంబాలున్నా భగవంతుడి గురించి వినడానికి ఇక్కడికి వచ్చినారంటే ఎంత అదృష్టవంతులు మీరు. ఎన్ని వేల కుటుంబాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చారంటే మీకు గొప్పతనం అనుకోవద్దు. మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల పాద పద్మాలకు నా నమస్కారాలు. అది మీ తల్లిదండ్రుల వాసన బలం మిమ్మల్ని నడిపించింది. దిక్కులు పిక్కటిలే విధంగా ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏంటి భాగ్యనగరం అసలు అంటే ఎంత ప్రసిద్ధిగా మోరిపోతుంది ఈ ప్రాంతం అంటే. వినాయక ఇప్పుడు మాత్రం ఈ భాగ్యనగరం ప్రతి పక్క వాసులు కూడా పులకరించాలా. జై శ్రీరామ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై. సమాజంలో ఆ యొక్క నడక తప్పటడుగు పడుతుంటే సక్ర మార్గంలో అడుగు లేపిస్తున్న మీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తున్నాం. ఈ వేదిక పైన 2 ఉపాధ్యాయులు, 1 సాహితీ పీఠం అధ్యక్షులు మరియు హిందూ సమాజం కోసం, మన కోసం, మన ధర్మం కోసం, హిందువుల కోసం అధికార ప్రతినిధి వారి యొక్క ప్రతినిధి ఇక్కడ ఇచ్చేశారు. అలాగే అడ్వకేట్ గారు ఇక్కడికి ఇచ్చేశారు. మనము అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం ఇక్కడ వేదిక మీద పెట్టుకుని ఈ యొక్క సందేశాన్ని, ఈ భాగ్యనగర్ కాలనీ వాసులకు సందేశాన్ని ఇచ్చేటటువంటి అవకాశం గౌరవనీయులు కొలపర్తి కిషోర్ గారు, ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి సభ్యులు వారు గత 3 రోజుల కింద చెప్తే ఈ 3 రోజులు మాకు అడుగడుగున ఆటంకాలే. మాకు ఒక లక్ష్యం ఉంది. ఆటంకం ఎంత ఎదురైతే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా సంపాదించారని మేము కోరుకుంటున్నాం. మన యొక్క హిందూ ధర్మం, హిందూ మతం అందరూ చెప్తారు. హిందూ ధర్మం అంటే ఒక మతానికి సంబంధించింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం హిందూ మతం కాదు. కానీ మన దేశం ఆయన చేసిన సేవలను గుర్తించి అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతిగా మనం వారికి ఆ పదవిలో కూర్చోబెట్టుకొని వారిని మనం గౌరవించుకున్నాం. ఈనాడు గిరిజన మహిళ ద్రౌపది ముర్ము అంటే మనం కులం, మతం, వర్గం, వర్ణం లేకుండా నవ సమాజంలో సమాజాన్ని, ధర్మాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడే మనం ధర్మాన్ని రక్షించుకున్నట్టు, ఆ ధర్మాన్ని కాపాడుకున్నట్టు. ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ మేము అనుకున్నాం హిందూ సమ్మేళనం అంటే ఏదో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని వారి యొక్క చిన్న ప్రసంగాన్ని వెళ్ళిపోవాలని కాదు. ప్రతి ఒక్కరిలో మేము, మనము అనేటటువంటి భావనతో మనందరం కూడా ఒక్కటిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చారు. వారికి సార్ వాళ్ళు ఒక చిన్న సందేశాన్ని ఇవ్వండి, వాళ్ళు వెళ్తారు. తర్వాత ఒక ఉపాధ్యాయుడు సందేశం ఇస్తాడు. తర్వాత మనం అల్పాహారాన్ని ఏర్పాటు చేసుకుందాం. కడప జిల్లా గడ్డ సాహితీ సంస్కృతుల గడప కడప. ఇక్కడ ఎంతో సంస్కృతి కలిగినటువంటి బావుటాలు కలిగినటువంటి ప్రదేశం. హిందూ మరియు ఇయా 2 పదాల కలయికే ఇండియా. మన భారతదేశంలో సనాతన ధర్మం ఈనాటిది కాదు. యూరోపియన్ దేశాలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది.
మాయా సంస్కృతి లక్షలాది సంవత్సరాల చరిత్ర ఉంటే భారతదేశంలోని సనాతన ధర్మానికి కోట్లాది సంవత్సరాల చరిత్ర ఉంటుంది. కానీ 28 దేశాల చరిత్రను అధ్యయనం చేస్తున్నటువంటి కడప జిల్లా కలెక్టర్గా పనిచేసిన రామచంద్రరావు గారు సంస్కృతి సభ్యత అనేటువంటి వస్తువులు అన్నిట్లో తెలిసే వస్తువులైతే అవి భారతదేశంలో తప్ప ఎక్కడా దొరికేది కాదు. అంత శక్తివంతమైనటువంటి భారతదేశం భారత యొక్క సంస్కృతి మనది మతం కాదు, ధర్మం, ధర్మానికి వారసులు. ఈ భావన పరంపరతో మనమందరం కూడా ఈ హిందూ దేశ ఐక్యతకు భారతదేశ భవిష్యత్తు నిర్మాణానికి అందరూ సంఘటితంగా కలిసి దేశ నిర్మాణానికి ఆ నిర్మాణ అభివృద్ధిలో భాగస్వామ్యం భాగ్యనగరంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పెద్దలందరూ చెప్పినట్లు మనకు ఒక గొప్ప సంస్కృతి ఇక్కడ వెలువరించింది. హిందూ సంస్కృతి అతి ప్రాచీనమైన ఒక సంస్కృతిగా మనం భావించి ఆ సంస్కృతిని రక్షించుకోవడానికి ఆచరణలో మనం ఏం చేయాలి, హిందువులుగా మనమందరము కలిసి పనిచేయాలి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి పంచ పరివర్తన్, హిందూ సమాజంలో ఉన్నటువంటి 5 దోషాలను తొలగించుకొని సామాజిక సమరసత, గౌరవ విధులు, అదేవిధంగా కుటుంబ విలువలు కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తోంది. కాబట్టి ఈ సందర్భంగా హిందూ సమాజం కూడా కలిసిమెలిసిగా ఉంటూ మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి మన హిందూ విలువలను పాటిస్తూ హిందూ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది. రామకృష్ణారెడ్డి అయ్యాదిరెడ్డి ఈనాటి కార్యక్రమంలో మనకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు మనం సత్కరించుకుంటున్నాం. ముందుగా మహిళ పెంజూరి సత్య గారిని అదునుగా వచ్చి కోరుకుంటున్నాం. ఇద్దరు మహిళలు రండి మరండి, పైకి రండి. జై శ్రీరామ్. ఇంతసేపు మన కోసం వాళ్ళ గొంతు చించుకొని మన కోసం మన గుండెల్లో వాళ్ళ మనసు హత్తుకునేలా ప్రసంగించారు. మనం వాళ్ళకి సన్మానం చేసేటప్పుడు నాకు జై శ్రీరామ్ అని చెప్పండి. బ్రదర్ రాజా. పసుపులేటి శంకర్ గారికి, గౌరవనీయులు విజయానంద రెడ్డి గారు, అలాగే ప్రసాద్ గారు, శ్రీనివాసులు గారు, మిగతా సభ్యులందరూ కూడా సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయానంద రెడ్డి గారు. జై శ్రీరామ్. 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 అలాగే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బాబు ఫోటో బలంగా చేయమ్మా మా పెద్దమ్మకు. టి లక్ష్మీనారాయణ రెడ్డి గారు,
జై శ్రీరామ్. చీదెల్ల శ్రీనివాసులు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వ్యక్తి జై శ్రీరామ్. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా అందరికీ అల్పాహారము అక్కడ అరేంజ్ చేయడం అనేది పల్లె కాదు, కర్ణాటక కర్ణ పడుచూరి వెంకట సుబ్బారెడ్డి. జై శ్రీరామ్. అక్కడ ఏమైనా తక్కువ వచ్చింటే కొంచెం చెప్పండి, తెప్పిస్తాను అక్కడ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జరగడానికి ముఖ్య కారకులు కమిటీ సభ్యులు. గత 3 రోజుల నుంచి టైం ఎక్కువ లేదు, అయినా కూడా వారి యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అలాగే మనకు నిన్న చిన్నచౌకు పోలీస్ స్టేషన్ నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రాంతంలో మీరు కార్యక్రమాన్ని నిర్వహించుకోండి, మీకు మా పోలీసుల సహకారం అందిస్తారని వారి తరపున ఒక 4-5 కానిస్టేబుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి మన కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. వారికి రేపు కమిటీ సభ్యులందరూ కూడా స్టేషన్కి వెళ్ళి సన్మానించుకుందాం, కాబట్టి అందరూ పాల్గొనాల్సిందని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజా బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా అల్పాహారం తీసుకుని వెళ్ళాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు సిబ్బంది వారికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేడు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ స్థాపించి భారతదేశంలో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హిందుత్వానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో 1925లో డాక్టర్ కేశవరావు బలిరామ్ అనేటటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ యొక్క సంస్థను స్థాపించి హిందూ ధర్మానికి, హిందుత్వానికి, హిందూ మతానికి ధర్మో రక్షితి రక్షితః అన్నటువంటి ఆలోచన స్ఫూర్తితో దేశంలో ఏదైతే సనాతన ధర్మం విస్మరించబడుతుందో ఆ ధర్మాన్ని విస్మరించినప్పుడు మన జాతి, మన మతం, మన కులం, మన ఒక్క హిందువులందరూ కూడా ఇబ్బందుల పాలవుతారని, అనేక కష్టాల పాలవుతారని ధర్మం కోసం ఈ యొక్క సంస్థను స్థాపించి ధర్మాన్ని కాపాడుతూ ఈ యొక్క దేశంలో ఏదైతే ఉన్మాదులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, వారి యొక్క తీవ్రవాద చర్యలకు వ్యతిరేకంగా తమ గుండెలను అంటగా వేసి ప్రతి ఒక్క వ్యక్తిలో ఆర్ఎస్ఎస్ చైతన్యాన్ని నింపి వారికి ఏదైతే సంతోషకరం అంటే కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబాన్ని కూడా వదిలేసి దేశం కోసం, ధర్మం కోసం, మన హిందువులకు అండగా నిలిచినటువంటి సంస్థను స్థాపించి నేడు 100 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ దేశంలోనే ఈ యొక్క హిందూ సమ్మేళనం అంటే ఎక్కడైతే హిందువులు ఉంటారో వారందరినీ కూడా ఒక చాటుకి చేర్చి వారిలో ఐకమత్యాన్ని తెలిసి వారికి కలిసి మెలిసి జీవించాలని, ధర్మం పట్ల అవగాహన కల్పించాలని నేడు మన కడప నగరంలో ఈరోజు భాగ్యనగర్ కాలనీలో మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి సభ్యులందరం కలిసి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి గత 3 రోజుల నుంచి కూడా చైతన్యం చేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వక్తలు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చి ప్రజలు ఏదైతే జీవన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, మత సామరస్యం కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, విలువలు కావచ్చు, కట్టు బొట్టు పైన వారు ప్రవర్తించే విధానాలపైన, బిడ్డల పెంపకం పైన, కుటుంబ వ్యవస్థ పైన అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి సందేశ స్ఫూర్తిని అందుకున్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ సందేశం మీడియా ద్వారా కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా కానీ అందుకున్న ప్రజలు కావచ్చు, వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకొని సన్మార్గంలో పయనిస్తారని ఈ యొక్క భాగ్యనగర్ కమిటీ ఆశిస్తుంది, అభిలషిస్తుంది. ఈ విధంగా సాంప్రదాయాన్ని మనం ఏదైతే గౌరవాన్ని కాపాడుకుంటామో, మన విలువలను పెంపొందించుకుంటామో, మనం సన్మార్గం నడుస్తామో అప్పుడే ధర్మం వైపు మనం నిలిచినట్టు. ఆ ధర్మం వైపు నిలిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందన్నటువంటి సత్సంకల్ప భావన కలిగి ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి
ముఖ్యంగా వక్తలకు, అద్భుతమైన సందేశం ఇచ్చినటువంటి వక్తలకు, ఈ నగరంలో చుట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి మేము పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.